యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. So let's finish this. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు డేవిడ్ సార్? ఇది మనిద్దరి బిడ్డ, కడుపులోనే అలా ఎలా కరిగిపోతుంది? నీ మెదడు చెడిపోయినట్టుంది. నీకేమనిపించుంది? నీలాంటి ఒక తింగర అమ్మాయిని నేను ప్రేమిస్తానన్నా, లండన్కు తీసుకెళ్తానన్నా. చూడు, ప్రేమించడం కోసం కొన్ని తీపి మాటలు చెప్పాల్సి వస్తుంది. నేను కూడా అలాగే చెప్పాను. దాని అర్థం నువ్విప్పుడు ఆ మాటలన్నిటిని నమ్మేసి నా దగ్గరికి రావాలని కాదు, వచ్చి మన బిడ్డని చెప్తే ఇక నేను సంతోషంతో ఆడాలా, పార్టీ చేసుకోవాలా? గెస్ట్ లాస్ట్. డేవిడ్ సార్ అంత మాట్లాడకండి. Listen, సరిగ్గా ఇలాగే నేను నీకంటే ముందు మరో 3 అమ్మాయిలకు చెప్పాను. వాళ్ళు నేను చెప్పినట్టు విన్నారు. ఇక నేను దానికి బదులుగా వాళ్ళకు కొంత డబ్బు కూడా ఇచ్చాను. ఇక వాళ్ళు ఆ బిడ్డను కడిగించడానికి మందు కూడా తాగారు. ఒక అమ్మాయి 2 రోజుల దాకా నాటకాలు ఆడింది, కానీ తర్వాత తను కూడా వినాల్సి వచ్చింది. ఇప్పుడు నువ్వు ఆలోచించుకో. లేదు 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 డేవిడ్ సార్, నేను మిగతా వాళ్ళలా కాదు. నేను మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను, ప్రాణం కంటే ఎక్కువ. నేను చెప్పేది విను. నేను చెప్పింది నువ్వు వినంత వరకు అంతవరకు నువ్వు ఈ గదిలోనే పడుండు. డేవిడ్ సార్ వద్దు, ఎక్కడికి వెళ్ళలేవు. గెట్ లాస్ట్. డేవిడ్ సార్ వద్దు. డేవిడ్ సార్ నేను చెప్పేది వినండి. డేవిడ్ సార్ డేవిడ్ సార్ తలుపు తీయండి. డేవిడ్ సార్ తలుపు తీయండి. డేవిడ్ సార్ నేను మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించాను. డేవిడ్ సార్ డేవిడ్ సార్ అమ్మా, పిన్ని కనిపించిందా? తను పొద్దునొస్తుంది. అమ్మని లోపల తీసుకెళ్ళు. ఎవరు భోజనం చేయడానికి వీల్లేదు. అందరూ వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. దీపక్, ఇదేం పద్ధతి? భీమన్నయ్య, నేను చెప్పాను కదా నాకు నా పుట్టినరోజు జరుపుకోవాలని లేదని. ఇంటికొచ్చిన అతిథులతో ఇలా ఎవరైనా మాట్లాడతారా? భీమన్నయ్య, నాకేవీ అర్థం కాకపోవడానికి నేనంత చిన్నవాడినేం కాదు. నాకంతా అర్థమవుతుంది. పిన్ని కడుపులో ఎవరో బిడ్డ పెరుగుతుందని నాకు అర్థమైంది. అది కూడా తనకి పెళ్లి కాకుండా. భీమన్నయ్య, అలాంటి బిడ్డ పాపం. మీరందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు ఇక కదా. చాలు దీపక్, ఇక ఆపి. పిన్ని అలాంటిదని ఇలాంటిదని అసలు నువ్వేమంటున్నావు? చూడు, ఒకరిని నిందించడానికి నీకు ఎలాంటి హక్కు లేదు. ఒకవేళ నిన్ను నువ్వు అంత పెద్దవాడి అనుకోవటం మొదలెట్టుంటే ముందుగా పరిస్థితి ప్రకారం మౌనంగా ఉండటం నేర్చుకో దీపక్. జరిగిపోయిన సంఘటన గురించి అభిప్రాయం చెప్పడానికి ముందుగా దాని వెనక ఏం కారణాలుంటాయో వాటిని తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు.
అంతేకాని లేచి నీ నిర్ణయం చెప్పడానికి బయలుదేరడం కాదు. భీమన్నయ్య, ఒకవేళ ఇలా మీ పిన్నికి జరుగుంటే అప్పుడు మీకు అర్థమయ్యేది. చెప్పడం చాలా తేలిక. దీపక్, చూడండి, భోజనం సిద్ధంగా ఉంది. మీరంతా భోజనం చేసి వెళ్ళండి. ఒకవేళ మీరందరూ భోజనం చేయకుంటే భోజనం మొత్తం పారేయడం జరుగుతుంది. అవును, ఇప్పుడు మేమంతా ఎక్కడికి పారిపోతున్నామని? మనం ఇరుగు పొరుగే కదా. ఇలా అనడం వినడం ఎప్పుడు సాగుతూ ఉండేదే. అవును, మీరు భోజనం చేసిన తర్వాతే వెళ్ళండి. హితేష్ అన్న, వీళ్ళకి మీరు ఆగమని చెప్పచ్చు కదా. భోజనం చేసి వెళ్ళమనండి. లేదంటే వీళ్ళందరి కోసం మనం కూడా పస్తులు ఉండాల్సి వస్తుంది. లేదు లేదు లేదు, నేను అన్నానికి అవమానం జరగనివ్వను. ఏమంటావు జనార్దన్? అవును, పదండి తిందాం. అలాగే. బాబాయ్ రండి. తీయండి. ఎవరైనా ఉన్నారా? తలుపు తీయండి. తీయండి, తలుపు తీయండి. సార్, 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 మీరు నన్ను లండన్ తీసుకెళ్తున్నారు కదా? చూడు, నీకోసం చాయ్ కలిపాను. దీన్ని తాగే. ఆ తర్వాత ఆ మందు కూడా తాగేసే. దీన్నేమి ఉద్యోగం నుంచి తీసేయాను. ఎలా జరుగుతుందో అలాగే జరగనివ్వు. ఇక మిగిలింది ఏంటంటే, నువ్వే నాకు చెప్పావు కదా, బస్తీలోని వాళ్ళు దెప్పి పడుస్తున్నారని. ఎవరు నిన్ను ఏమీ అనరు. నేను నీకు మాటిస్తున్నాను, ప్రశాంతంగా ఆలోచించుకో. వద్దు సార్, వద్దు. ప్లీజ్ ప్లీజ్, మీరు అలా మాట్లాడకండి. నేను మిగతా వాళ్ళలా కాదు. ఎప్పుడెప్పుడు మీరు నన్ను అందరికంటే బ్యూటిఫుల్ గర్ల్ అన్నారు. నేను అప్పుడు మీకు వైఫ్ కావాలన్న కళలు కంటే మొదలు పెట్టాను. ఆ తర్వాత నుంచి నేను ఇంగ్లీష్ నేర్చుకోవడం మొదలు పెట్టాను. అలాగే మీ ఆంగ్లేయులాగా తయారవ్వడం మొదలు పెట్టాను. నేను మెల్లమెల్లగా మొత్తం నేర్చుకుంటాను సార్. ఏ మాత్రం తింగర్ దానిలో ఉండను. మీలాగే అయిపోతాను, మీలాగే అయిపోతాను. చాయ్ చాలా బాగుంది. పిచ్చి మాటలు ఆపేసి తాగు. నిన్ను ఒకే మాట పదే పదే చెప్పలేను. ఏం చేశానో దానికి బదులుగా డబ్బులు ఇస్తున్నాను. ఎంతంటే జీవితం అంతా సుఖంగా ఉండగలవు. వద్దు సార్, నేను అమ్ముడు పోయేదాన్ని కాదు. నువ్వు నా మాట వినవా? ఇలాగ కేకలేస్తూ ఉండు. సార్, నేను చెప్పేది వినండి. చెప్పడం ఇష్టం లేదు, కానీ నేను చెప్పింది నువ్వు విననంత వరకు ఇక్కడ నుంచి వెళ్ళలేవు. సార్, నేను చెప్పేది వినండి. చూస్తాను నిన్ను ఎవరు కాపాడుతారో. పద. వద్దు వద్దు, నన్ను వదిలిపెట్టండి. నన్ను వదలండి. నాకేమనిపిస్తోందంటే మనం కూడా ఆర్తి గారి దగ్గరికి వెళ్ళడం మంచిదని. ఆమెను అడగడం మంచిది. అలాగే అవసరం పడితే తనకు సహాయం కూడా చేయడం మంచిది. వద్దు, ఏం అవసరం లేదు భీమన్నయ్య. పిన్ని పాపం చేసింది.
ఇంకా పాపం చేసిన వాళ్ళకి సహాయం కాదు, శిక్ష వేయడమే మంచిది. దీపక్, నిన్న నువ్వు నన్ను అడిగావు, ఒకవేళ ఆర్తి గారు మా పిన్ని అయ్యుంటే అప్పుడు కూడా నేను ఇలాగే చేస్తానా అని. ఒక విషయం అర్థం చేసుకో దీపక్, ఇక్కడ ప్రశ్న ఆర్తి గారి గురించి కానే కాదు, అలాగే ఎవరి పిన్ని గురించో కాదు. నిజానికి మనం ఎవరిని ప్రశ్నించటం మంచిదంటే, ఎవరు ప్రతి క్షణం చరిత్రకు ప్రమాణ పత్రాన్ని కేవలం ఆడవాళ్ళని అడిగేవాళ్ళు. ఇక అలాంటి వాళ్ళ ప్రశ్నలకు గాయపడ్డ మహిళల కోసం మనం నిలబడ్డం మంచిది. నేను, నువ్వు, మనమందరం పోరాడడం మంచిది. నేనిప్పుడు అదే చేస్తున్నాను. ఒకవేళ నువ్వు నాతో పాటు వస్తే సరే, రాకున్నా కూడా మరేం పర్వాలేదు. శోభా పిన్ని, రమా, పదండి. మీరు ఇలా నిలబడి ఏం చూస్తున్నారండి? మీ కొడుకును ఆపండి, లేదంటే వాడి చదువు గీదు అంతా మాన్పించేసి వాడిని సమాజ సేవలో పెట్టేయండి. జిజాబాయ్ శాంతంగా ఉండు. ఇక వదిన మీరే ఇంటి గోడల మీద రాయించండి పూర్తిగా. ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికైనా ఎలాంటి సమస్య వచ్చినా తిన్నగా ఇంటికొచ్చేయమని. ఇక్కడ భీమ్రావ్ అనే ఒక వ్యక్తి ఉంటాడు, తను అందరి కోసం పోరాడుతూనే ఉంటాడు అని. కావాలంటే ఎవరితో పోరాడాలో, తను సాధారణ వ్యక్తి అయినా సరే, లేకపోతే ఆంగ్లేయ పాలనలోని ఎవరైనా పెద్ద అధికారైనా. జిజాబాయ్, కనీసం ఒక ఆడదానివైనందుకు మరో ఆడదానికి సహాయం చేయడానికి వెళ్ళిన భీముని అలా అనుకో. నువ్వు సాయం చేయలేకపోతే నోరు మూసుకునుండు. అయ్యో, మీకు కనిపించడం లేదు. మీ కొడుకు మళ్ళీ మనందరినీ పెద్ద ఆపదలో పడేయడానికి బయలుదేరాడు. మీకు మళ్ళీ చెప్తున్నాను, వాణ్ణి ఆపండి, లేదంటే చాలా అనర్థం జరిగిపోతుంది. ఆ గేట్ తీయండి, మేము ఆర్తి గారిని కలవాలి. ఒక్కసారైనా గేట్ తీయండి, కేవలం ఒక్కసారి గేట్ తీయండి. ఆర్తి గారు, ఆర్తి గారు, మీకే చెప్పేది. What's happening? వచ్చిందెవరు? వాళ్ళని రానివ్వు. ఎందుకు ఆడుస్తున్నారు? సాబ్, ఆర్తి ఎక్కడుంది? ఆర్తి ఎవరు? ఆ ఆర్తి గారే. ఆమె చేయి పట్టుకుని మీరు బలవంతంగా కారులో కూర్చోబెట్టారుగా. తన పేరే ఆర్తి. యజమానిని సర్వెంట్స్ పేర్లు నాకు గుర్తుండవు. ఇప్పుడు గుర్తొచ్చింది కదా, కొంచెం ఆర్తి గారు ఎక్కడున్నారో చెప్పండి చాలు. ఆర్తి ఎక్కడుంది? ఈ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగడం మంచిది. నేను రాత్రి వెళ్ళింది ఎవరిదో బర్త్డే పార్టీ కోసం, ఇంతవరకు తిరిగి రాలేదు. ఎక్కడుంది ఆర్తి? సాబ్, మీరు అలా అనకండి. తను మీ దగ్గరికే బయలుదేరింది. కానీ రాలేదు కదా సార్. సగం దూరం వరకు తను మాతోనే ఉంది. తను మీ దగ్గరికి వచ్చి ఉంటుంది. సార్, మీకు ప్రమోషన్ లెటర్ వచ్చింది. తను నా దగ్గర ఉండి తీరాలని ఇంత కాన్ఫిడెన్స్తో మీరు ఎలా చెప్పగలరు? ఎందుకంటే తను
పిన్ని ధైర్యం తెచ్చుకుని మొత్తం చెప్పండి. ఎందుకంటే తను మీ బిడ్డకి తల్లి కాబోతోంది. హౌ డేర్ యూ! బిడ్డ? ఎవరి బిడ్డ? నీ బిడ్డే సార్. అందుకే ఆర్తి గారు మీతో మాట్లాడడానికని బయలుదేరింది. I didn't know తను ఎక్కడుందో. అయినా మీరంతా నేను ఒక ఇండియన్ని ప్రేమిస్తానని ఎలా అనుకున్నారు? ఇక ఇంతకు మించి ఒకవేళ మీరు ఒక్క మాట మాట్లాడినా నేను ప్రతి ఒక్కరి చర్మం బలి చేస్తాను. సార్ మీరు అలా మాట్లాడకండి. అది మీ బిడ్డే. ఒకవేళ మీరు ఇలా తిరస్కరిస్తే ఆర్తి కుప్ప కూలిపోతుంది. అలాగే మా పరువు అంతా పోతుంది. సాబ్ అంత మాట అనకండి. యు కమ్ హియర్. చెప్పండి సార్. ఇతన్ని చూడండి. ఇతను కూడా ఇక్కడికి వచ్చిపోతూ ఉంటాడు. ఇతను కూడా ఆ బిడ్డకు తండ్రి కావచ్చు కదా. మీరు నోటికొచ్చినట్టు వాగకండి. ఇలా చూడు, నేను నోటికొచ్చినట్టు వాగట్లేదు. ఆర్తి ఎక్కడుంది? వెళ్ళి ఆర్తిని వెతకండి. తాననే అడగండి బిడ్డకు తండ్రి ఎవరో అని. సార్ మేము ఆర్తి గారిని మీ ఇంట్లో వెతకాలనుకుంటున్నాము. అసలేమంటున్నా? మీ అందరికి అంత స్తోమత లేదు. అలాగే యూ హ్యావెంట్ ద రైట్ టు చెక్ మై హౌస్. గెట్ లాస్ట్. గెట్ దెమ్ అవే ఫ్రమ్ హియర్. Hey, you two, get them out. ఆగండి, 2 నిమిషాలు ఆగండి. మేము ఆయనతో మాట్లాడాలి. వెళ్ళండి కంచి. ఆర్తి మీరు కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. 1 నిమిషం ఆయనతో మాట్లాడివ్వండి. వెళ్ళండి. ఆగండి, చాలా ఎక్కువైంది. ఆగండి, మేము వెళ్తున్నాం. తీయండి, తీయండి. ఎవరన్నా ఉన్నారా? చూడండి సార్, నేను మీకు ఇంతకు ముందు కూడా ఒక విషయం చెప్పాను, గుర్తు చేసుకోండి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అప్పటి నుంచే నేను న్యాయం కోసం పోరాడుతున్నాను. అలాగే పోరాడుతూనే ఉంటాను. మీకు గుర్తొచ్చిందా? ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇక నాకు ఇప్పటికీ మీరు అబద్ధం చెప్తున్నారని అనిపిస్తోంది. ఒకవేళ మీరు గాని అపరాధి అని తేలిందో నేను మిమ్మల్ని వదిలిపెట్టాను సార్. ప్రమోషన్ ఎలాగూ వచ్చింది. కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను. ఏం చేసినా తొందరగా చేయి. So now, get lost. Hey, బయటకు పంపించు. వెళ్ళండి. అన్నయ్య, మీరేం బాధపడకండి. ప్రతిసారిలాగే ఈసారి కూడా మన భీమే గెలుస్తాడు. ఇక తన అందరికీ న్యాయం జరిపిస్తానని ప్రతిజ్ఞ కూడా చేశాడు. అది కూడా నెరవేర్చుకుంటాడు. మీరెంతగా ఆలోచించకండి. కాదు మీరా, నేను ఆలోచిస్తుంది అది కాదు. నిజానికి ఏం ఆలోచిస్తున్నానంటే, ఆర్తి విషయంలో ఏదైతే జరిగిందో
అది నా దృష్టిలో ఒక కొత్త విషయం కాదు. కానీ భీమ్, రమ, శోభ ఇది వీళ్ళందరికీ కొత్త. బహుశా వీళ్ళకి తెలియకపోవచ్చు.